ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ ఫ్రై. ఈ మాత్రం కాయల్ని ఉడకబెట్టుకుని 2 వైపులా తీసేసుకుంటున్నాను. పోపుకు సిద్ధం చేసుకుని 4 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, శనగపప్పు, జీరగం, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లి చీలికలు, పసుపు బ్యాక్టీరియాని నివారించే గుణం ఎక్కువగా ఉంటుంది కనుక పసుపు చక్కగా వేసుకోవచ్చు. ఉల్లి సాఫ్ట్ అయ్యాక ఉడకబెట్టుకున్న చిక్కుళ్ళు వేసుకుని ఫ్రై చేసుకోవడమే. గ్రీన్ కలర్లో భలే ఉంది కదూ! నేనైతే సరిపడా ఉప్పు కారం వేసుకుని చక్కగా ఫ్రై చేస్తున్నాను. ఇలా చిక్కుడుకాయ ఫ్లేవర్తో ఇష్టపడుతుంటారు. కావాలనుకుంటే ధనియాల కారం కూడా జల్లుకోవచ్చు. రకరకాల రుచుల్ని ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళ కోసం కావాలనుకుంటే కొబ్బరిని చక్కగా తురుముకుని అది కూడా వేసుకోవచ్చు. కొబ్బరి చిక్కుడుకాయ ఫ్రై అది కూడా చక్కగా బేషుగ్గా ఉంటుంది. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన్నెయ్యి కాంబినేషన్తో పాటు కమ్మటి చిక్కుడుకాయ ఫ్రై, దాంతోపాటు గార్నిషింగ్ కూడా అదిరిపోకుండా ఎలా ఉంటుంది? ప్లీజ్ సబ్స్క్రైబ్.